అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అనేక కష్టాలుంటాయి. ఆ కష్టాలకి తీరిచ్చేటటువంటి తరుణోపాయాలు ఎలాగా? హ్మ్. వైదిక కర్మలు అంటారు. శాస్త్రోక్తంగా మనం చేసేటటువంటి పరిహారాలు అని ఇప్పుడు బయట మనం అంటున్నాం. పరిహారం, అవును. పరిహారం కాదు. కర్మ, హ్మ్. వైదిక కర్మ. ఆ వైదిక క్రియాకలాపం గనక శాస్త్రవిధితో చేస్తే ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది మనకొస్తుంది. అంటే హ్మ్. మనం అనుకుంటున్న రిజల్ట్ ఏంటంటే, ఇప్పుడు సంథింగ్ నాకు పిల్లలు లేరు. పిల్లలు లేరు కాబట్టి నేను ఒక పరిహారం చేశాం. ఒక వైదిక పూజలేవో చెప్పారు చేశాను. నేను అనుకుంటున్న రిజల్ట్ ఏంటంటే, ఇప్పుడు హ్మ్. జనరల్ పబ్లిక్ యొక్క నాకు పిల్లలు కలగాలి. అవును. నేను చేసుకున్నాను. ఈ మంత్ చేశానంటే నెక్స్ట్ మంత్ నాకు గుడ్ న్యూస్ వినిపించాలి. ఇది హ్మ్. మనం అనుకునే కానీ శాస్త్రం ఏం చెప్తోందంటే, నువ్వు చేసే కర్మ నీకు ఫలితం ఇవ్వడం అనేటటువంటిది భగవంతుడి చేతిలో ఉంది. కర్మ ఏం చేస్తుంది అంటే ఫలితాన్ని డైరెక్ట్‌గా ఇవ్వదయ్యా. ఆ! కర్మ ఇంకో కర్మని నాశనం చేస్తుంది. అంటే ఆ! ఏదైతే పాపకర్మ నీకు పిల్లలు లేకుండా అడ్డుపడుతోందో, దాన్ని ఈ కర్మ వెళ్లి క్లోజ్ చేస్తుంది. హుహుహు. క్లోజ్ జరిగిన తర్వాత పిల్లలు ఎప్పుడు ఇవ్వాలి అనేది భగవంతుడు. అంతా మరి కర్మల ద్వారానే, పూజల ద్వారానే ఫలితాలొచ్చేస్తాయి. భగవంతుడు ఏం చేస్తాడు మధ్యలో? అంటే భగవంతుడిని కర్మ ఫలప్రదాత. హ్మ్. అంటే నువ్వు కర్మ చేసావు. ఈ కర్మ ద్వారా ఆ కర్మ అంతా కూడా నాశనమైంది. నువ్వు చేసినటువంటి సత్కర్మకి నీకు ఎటువంటి ఫలితం ఇవ్వాలి అనేటటువంటిది ఏ టైంలో ఇవ్వాలి. హ్మ్. నేను నెక్స్ట్ మంతే నాకు కావాలనుకున్నాను. హ్మ్. కానీ నెక్స్ట్ మంత్ నీకు ఒకవేళ మీ భార్య ప్రెగ్నెన్సీ వస్తే ఆ! ఆ 2, 3 మంత్స్ తర్వాత మళ్ళీ పోయే అవకాశం కూడా ఉంది అని భగవంతుడు గ్రహించి, హ్మ్. ఈ 4 మంత్స్ అయిన తర్వాత మనం ఆ పని చేద్దామయ్యా. అప్పుడే ఓహ్! స్టాండర్డ్‌గా సాఫీగా. ఉంటుంది ఆ! కదా! అని ఆలోచిస్తాడాయన. ఓకే. అందువల్లే ఆయన్ని మనం మధ్యలో పెట్టుకొని ఈ కర్మలు చేసేది. హ్మ్. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా భజనలు చేసుకుంటూ భగవంతుడికి నమస్కారం చేస్తే అయిపోతుంది కదా! అవును. అలాగా చేయమనలేదు. హ్మ్. లేదా భగవంతుడు అనేవాడు లేడు. ఈ పూజలు చేసేస్తుంటే ఇలా హోమాలు చేస్తే ఆ దేవతలు మనకు ఫలితం ఇచ్చేస్తారు అని హ్మ్. కూడా అనట్లా. దీన్ని చేయాలి. భగవంతుడిని ఆశ్రయించు. హ్మ్. నువ్వు ఇది చేస్తే నీకు ఎప్పుడు ఏ ఫలితం ఇవ్వాలి అనే డెసిషన్ భగవంతుడు తీసుకుంటాడు. ఆ! అలా లేకుండా నాకు ఈ రోజే కావాలి, రేపే కావాలి అని చిన్న పిల్లలాగా మనం మాట్లాడుతుంటే, అవును. ఆ కర్మలు నిజంగా భగవంతుడు ఏమనుకుంటాడంటే మనం కూడా చూస్తూ ఉంటాం కదా! హ్మ్. ఇళ్ళలో కూడా ఒక 10:00 దాకా నువ్వు టీవీ చూడమ్మా, తర్వాత చూడొద్దు అని పిల్లలకి చెప్తాం. హ్మ్. కానీ వాళ్ళు ఇదొక్కటే వెబ్ అవును. సీరీస్ వస్తోంది. ఇంకొక అరగంట, గంట అని చేస్తే మనం ఖచ్చితంగా ఏం చేస్తాం? ఇప్పుడు ఆపేసేయి. వాళ్ళు ఇబ్బంది పడతారు. అవును. ఇదేంటి ఆపేస్తున్నారు? నేను హ్మ్. చూద్దాం అనుకుంటున్నాను కదా! నాకెందుకు చూపించట్లేదు? మర్నాడు కావాలంటే నువ్వు ఇంకో 2 అవర్స్ చూడు. అవును. రాత్రి 10 తర్వాత వద్దు అని మనం అంటాం. హ్మ్. వాళ్ళ దృష్టిలో రూల్స్ అనేవి ఉండకూడదంటాం. ఉండకూడదు. అందువల్ల భగవంతుడు మనకి ఎప్పుడు ఏ ఫలితాలు ఇవ్వాలో తెలిసి ఆయన ఇస్తాడు కాబట్టి, ఆయన్ని మనం శరణు వేడి, ఈ చేసిన కర్మంతా కూడా నీకు నేను అర్పణ చేస్తున్నాను అని చేస్తారు. హ్మ్. అందుకని ఫస్ట్ నాలెడ్జ్ మనకు కావాల్సిందేంటంటే, అసలు పాపం అంటే ఏంటి? పాపకర్మ వల్ల వచ్చే ఫలితం ఏంటి? ఈ హ్మ్. 2 మనం తెలుసుకుంటే, మనం ఫస్ట్ లైఫ్‌ని కరెక్ట్‌గా లీడ్ చేయగలుగుతాం. లోకంలో ఇబ్బందులు అంటే తప్పు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి తెలీదా తప్పని? ఈరోజు ఇన్ని అన్యాయాలు చేస్తున్నవాళ్ళు, అవును. అక్రమాలు చేస్తున్నవాళ్ళు, లేదా అకృత్యాలు చేస్తున్నవాళ్ళు, వీళ్ళెవ్వరికీ కూడా చేస్తే తప్పని తెలీదా అంటే తెలుసు తప్పని. హ్మ్. కానీ తప్పుకి వచ్చే శిక్ష ఏమిటి హ్మ్. అనే దగ్గర ఏంటి మహా అయితే కేసు నిరూపిస్తే కదా! 10 ఆ! ఏళ్ళో, 15 ఏళ్ళో పడుతుంది. ఈ లోపల మనం కొంచెం ఏదన్నా ఉపయోగించామంటే సెట్ అవుతాం. అవును. లేదు ఇదంతా అయ్యే టైంకి అసలు ఈ లోపల నేను ఎంజాయ్ చేస్తాను కదా! అనే ఒక అంటే శిక్ష అంటే ఇక్కడ మనకు రాజ్యాంగం విధించేటటువంటి శిక్షలు మాత్రమే అని హ్మ్. అనుకుంటున్నారు. హ్మ్. కానీ గరుడ పురాణంలో ఏం చెప్పారంటే రాజదండన, యమదండన అని 2 ఉన్నాయి. ఆ! రాజదండన అంటే ఇప్పుడు మనకు ప్రభుత్వం వేసే ఐపీసీ శిక్షలు ఇవన్నీ కూడా. ఓకే. ఓకే. ఇది దీన్ని ఎవరైనా తప్పించుకోగలుగుతారట. ఎందుకంటే పూర్వం నుంచి కూడా రాజులన్నీ మన ప్రభుత్వాలు ఎంత గట్టిగా ఇవన్నీ సెక్షన్స్ పెట్టినా ఎక్కడో ఒక లూప్ హోల్ దొరుకుతుంది అవును. మనిషికి. అవును. పూర్వం నుంచి కూడా ఉన్నాయి. హ్మ్. కానీ దీన్ని మిస్ అవ్వగలుగుతారు. కానీ రాజదండలు కూడా భయపడేవారు. ఎందుకంటే హ్మ్. అది కఠినంగా ఉండేవి అప్పట్లో. దీన్ని కూడా ఖాతరు చేయకుండా దీని నుంచి అలా మనం మిస్ చేయొచ్చు, ఇలా అబద్ధం ఆడొచ్చు అనుకున్న వాళ్ళు కూడా హ్మ్. పైన నరకంలో యమధర్మరాజు దగ్గర శిక్షలు తప్పించుకోలేరు అని హ్మ్. క్లారిఫికేషన్ అక్కడ ఇచ్చారు. ఎప్పుడైతే ఆ శిక్షల గురించి తెలిసాయో, ఈ శిక్షల గురించి భయం ఉన్నా లేకపోయినా ఆ శిక్షల్ని దృష్టిలో పెట్టుకొనైనా జాగ్రత్తగా ఉంటారు అని ఇప్పుడు కొంతమంది తెలిసి చేస్తుంటారు. కొన్ని కొన్ని మనం తెలియకుండానే అంటే ఎదుటివారి విషయంలో కొంచెం మనం ఏదైనా దురుసుగా మాట్లాడినా గూడా అది తప్పు కిందకే వస్తుంది. అది కొన్ని సందర్భాల్లో మనం కావాలని గూడా మాట్లాడం. అంటే తప్పు తెలిసి చేసినా, తెలియక చేసినా శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుందంటారా? ఉంటుందది. ఈ తప్పులు గురించి, పాపాల గురించి వివేచన చేస్తూ 3 రకాలుగా ఉంటాయి ఏ పాపమైనా.
మనస్సుతో చేసేది, నోటితో చేసేది, బై యాక్షన్ చేసేవి 3 రకాలు. త్రికరణాలు అంటాంగా ఆ, వీటి ద్వారా. ఇవి 2 విధానాలు. ఉమ్, ఒకటి జ్ఞానంతో చేసేవి, ఒకటి అజ్ఞానంగా చేసేది. అంటే తెలిసి చేసేవి, తెలిసి తెలియక చేసేవి ఉమ్, అని. అప్పుడు మళ్ళీ 6 వెరైటీస్ అయ్యాయి మొత్తం. ఆ, వీటిల్లో ఎలా వస్తాయి ఫలితాలు? ఇప్పుడు గోహత్య అనేటటువంటిది ఒక పాపం. అవును. ఉదాహరణకు తీసుకోండి. ఉమ్, ఆవుని చంపడం అని అర్థం. ఉమ్, గోహత్య అంటే అదేగా. అవును. ఈ చంపడం 3 విధానాల్లో ఎలా వస్తుంది? ఉమ్, ఆవుని చంపుతాను అని నోటితో అన్న గోహత్యా పాపం వస్తుందన్నారు. ఆ, ఆవుని చంపుదాం అని మనస్సులో అనుకున్న గోహత్యా పాపం వస్తుంది. ఉమ్, ఆవుని చంపిన గోహత్యా పాపం వచ్చేస్తుంది. సమానమైన ఫలితం ముగ్గురికి సమానం కాదు. ఉమ్, ముగ్గురికి గోహత్యా పాపం అయితే వస్తుంది. వస్తుంది. దాన్ని మనం సమానం అని చెప్పలేము. ఉమ్, ఉమ్, ఎందుకంటే నోటితో అంటే ఎంత పాపం వస్తుందో అంత ఫుల్గా 100% వస్తుంది. ఆ, కానీ నోటితో చెప్పిన 100% బై యాక్షన్ చేసే 100% ఈక్వెలా అంటే ఉమ్, మనం దాన్ని ఈక్వల్ చేయలేము. ఎలాగా అంటే లీటర్ని కేజీని ఈక్వల్ చేయగలుగుతామా? లీటర్ని లేకపోతే స్పీడ్ని ఈక్వల్ చేయగలుగుతామా? చేయలేము. దేని క్యాల్కులేషన్ దానిది. అవును. అలా ఈ పాపం అనేది 3 రకాలుగా వచ్చింది. ఉమ్, మరి ముగ్గురికి ఎలాంటి శిక్షలు ఉంటాయి అంటే, యాక్షన్‌గా చేసినప్పుడు బై యాక్షనే శిక్ష అనుభవిస్తాడు. ఆ, శిక్ష అంటే రియాక్షన్ అది. అవును. ప్రతి యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుంది కదా! అవును. అవును. ఆ గోవుని ఎలాగైతే ఇబ్బంది పెట్టాడో, వీడు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎంత తీవ్రంగా అది ఇబ్బంది పడిందో, ఉమ్, అంత తీవ్రంగా టైమ్ స్పేస్ పెరిగే కొద్దీ దానికన్నా తీవ్రతరంగా ఉమ్, అంటే ఇమ్మీడియేట్‌గా జరిగినప్పుడు మనం కూడా ఏం చేస్తాం? అవును. ఎవరైనా గట్టిగా కొట్టారు. మనకి కోపంలో ఒక దెబ్బ వేసేస్తాం. అంతే. కానీ ఒకడు కొట్టాడు, ఉమ్, వెంటనే కొట్టలేకపోయాం అనుకోండి, ఉమ్, మనం రోజు రోజుకి ఇంకా పెరుగుతుంటుంది. వీడిని ఎలాగైనా కొట్టాలని. అంతే. సమయం చూసి మనం చిక్కినప్పుడు ఒక దెబ్బతో ఆపం. ఇన్ని రోజులు కోపం ఉంది కదా! 10, 15 కొట్టేస్తామండి. వడ్డీ. వడ్డీతో సహా. అలా టైమ్ స్పేస్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే స్పామ్, ఉమ్, ఈ పాపం కూడా అంతగా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ, ఏది ఫిజికల్‌గా మనం చేసేది. ఓకే. మానసికంగా గోవుని చంపుదామని అనుకున్నాడు. వాడు మానసికంగా చంపుదామని ఎలాగైతే అనుకున్నాడో, ఉమ్, చంపుదాం అనుకున్నప్పుడు గోవుకి తెలియకపోవచ్చు. అవును. నాకు మనం చంపుదాం అనుకుంటున్నాడని. కానీ నువ్వు చంపుదాం అనుకోవడం అనే ఒక పాపం ఉంది చూసారా? అది వీడి మనసుకు కూడా అదే విధానంగా బాధని తెప్పిస్తుందట. ఆహా. తప్పు. నోటితో అన్నాడు. ఉమ్, నోటితో అన్నప్పుడు వేరే వాళ్ళ నోట్ల ద్వారా ఉమ్, లేనిపోని నిందలన్నీ పడ్డాను, అనేక మాటలు వాళ్ళ దగ్గర పడాల్సొచ్చింది. ఇవన్నీ అంటాం కదా! అవును. ఇలా అనుభవించాల్సొస్తుంది ఆహా, అని అంటే అన్నారు. మాటల రూపంలో తను కూడా ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా. ఓకే. ఇలా 3. ఇప్పుడు మనం మాట్లాడేదేంటి? ఉమ్, ఇవన్నీ కూడా తెలిసి చేసినప్పుడు. ఉమ్, తెలియక చేసినవి అని కొనున్నాం కదా! ఈ తెలియక చేసినా సరే పాపం పాపమే. ఉమ్, తెలియక చేసినా పుణ్యం పుణ్యమే. ఉమ్, ఏమి మార్పుండదు. ఆ, తెలిసి చేసినా, తెలియక చేసినా. కానీ ఆ తెలియక మనం చేసినప్పుడు అసలు ఎప్పటికీ తెలియలేదా? ఉమ్, లేకపోతే చేసిన తర్వాత తెలిసిందా? ఉమ్, మనం ఇలా నడుస్తూ వెళుతూ ఉంటాం. ఏదో మన టైర్ కింద ఏదో జీవి చచ్చిపోతుంది. అసలు మనకి టైర్ తిరిగినట్టు అక్కడ ఏదో జీవి ఉన్నట్టు అవును. మనకి తెలియనే తెలీదు. అవును. అప్పుడు ఏమన్నారంటే అసలు ఆ విషయం వీడి స్మృతి పథంలో లేదు. ఉమ్, వీడికి అసలు సంబంధమే లేదు దానిది. అందుకని సంథింగ్ ఒక కర్మ, ఉమ్, అంటే ఆ జీవికి సంబంధించిన కర్మని అనుభవించడానికి వీడి చేతుల్లో అది వెళ్ళిపోయింది. ఆహా. కానీ మనం ఇలా వెళ్ళిన తర్వాత సంథింగ్ ఏదో మన కారు కింద పడిందిరా అని కార్ ఆపి వెనక్కి చూశాడు. ఆ, వెనకాల ఏదో ఒక కుక్కో పిల్లో ఇది కనిపించింది. ఇది ఎప్పుడైతే మన దృష్టిలో పడిందో ఉమ్, ఫస్ట్ మనకు రావాల్సింది ఏంటి? రియలైజేషన్ రావాలి, పశ్చాత్తాపం రావాలి. అవును. ఆ పశ్చాత్తాపం ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా మనకి తెలియక చేసిన పాపంలో సగం పాపం పోయింది. ఉమ్, మిగతా సగం మనం తర్వాత అంటే దానికి దగ్గరకి మనం అక్కడ రోడ్డు మీద పడేయకుండా మన పని మనం చూసుకోకుండా దానికేదో చేయాల్సిన పనులు ఉంటాయి కదా కొన్ని, అవును. అలా చేసేవి. లేకపోతే అయ్యో పాపం ఇలాగా అనుకోకుండా చేశానే, నేను చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా వెళితే బాగుండేదే ఉమ్, అని వీడు పశ్చాత్తాపం ఇమీడియట్ పశ్చాత్తాపం వేరు, దాని కంటిన్యూషన్ వేరు. ఉమ్, ఉమ్, దీన్ని దృష్టిలో పెట్టుకుని తర్వాత సార్లు కూడా రోడ్డు మీద వెళుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఏదైతే పెట్టుకుంటాడో అవును. అప్పుడు 100% పాపం తెలియక చేసినవి పోతాయి ఉమ్, అన్నారు. మీకు అర్థమైందా చెప్పింది? అర్థమైంది. అర్థమైంది. అంటే తెలియక చేసినప్పుడు కూడా పాపం వస్తుంది. వస్తుంది. కానీ ఎటువంటి పాపం అది అంటే జస్ట్ పడినటువంటి ఒక మురికి నీళ్లు లాంటివి. అది వెంటనే ఇంకో శుద్ధమైన నీళ్ళు పోస్తే పోతాయి. ఉమ్, కానీ తెలిసి చేసిన పాపం గ్రీజ్ లాంటిది. అది ఉమ్, దాన్ని ఒక పోదు, బట్టాన కడుక్కుందాం అంటే వదిలించలేము. పోదు. చాలా ప్రయత్నం చేయాలి. ఉమ్. అమ్మో! నిజంగా ఇందాక అనుకున్నాం తప్పులు చేయకుండా ఉంటాం ఇవన్నీ తెలుసుకుంటే అని, గాని అసలు ఫస్ట్ ప్రతి కదలికకి భయంగా ఉంటదేమో ఇవన్నీ వింటే అనిపిస్తోంది ఇప్పుడు. అంటే భయం కన్నా ఫస్ట్ అలర్ట్‌నెస్ వస్తుంది హ్మ్. మనకి. హ్మ్.
మనకి మిలిటరీ ట్రైనింగ్ ఇస్తారు కదా! అవును. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక పద్ధతిని నేర్పిస్తారు. అది చూస్తే మనకెంత భయంకరంగా ఉంటుంది. అవును. బాబోయ్! 4కి మొహం నీళ్ళు ఆ! పోసేస్తారట, ఫుడ్ పెడతారట, రోజు 10 కిలోమీటర్స్ పరిగెట్టిస్తారట, ఇవన్నీ అనుకుంటాం. హ్మ్. కానీ నిజంగా అది చేస్తే ఉండేటటువంటి ఆరోగ్యం కానీ, వాళ్ళ జీవనం కానీ ఎంత గొప్పగా ఉంటుంది. అంతే. అంటే కొంచెం కష్టం పడినా మనం ఈ అలర్ట్‌నెస్ ఎప్పుడూ కూడా మన మైండ్‌ని, మన శరీరాన్ని, మన మాటని అదుపులో పెట్టుకోవడం అనేది హ్మ్. దీని ద్వారా గరుడ పురాణం ద్వారా ప్రతి మనిషికి అలవాటైతే హ్మ్. ఖచ్చితంగా పాపాలు అనేవి రెడ్యూస్ అయిపోతుంటాయి. మనం హ్మ్. ఆటోమేటిక్‌గా మనం క్యాలిక్యులేషన్ చేసుకోక్కర్లా. హ్మ్. మాక్సిమం పాపాలు తగ్గిపోతాయి. ఆ! మాక్సిమం పాపాలు. ఓకే. అయితే మీరు ఇందాక చెప్పారు 3 భాగాల్లోంచి ఆచరణ మొదటిది అని చెప్పి. అయితే ఈ ఆచరణ మనం చదువుకొని, తెలుసుకొని అందులో ఉన్నవి గనక మనం ఆచరిస్తే ఈ రెండవ అధ్యాయంలోకి వెళ్లి ఇబ్బందులు పడే అవసరం అవన్నీ రాకుండా ఉంటాయంటారా? కరెక్ట్ ప్రశ్న. హ్మ్. అసలు ఫస్ట్ ఆచారకాండ అని చెప్పింది దేనికంటే ఇదంతా కూడా రూల్స్. ఈ రూల్స్ ఫాలో అవ్వండి అన్నారు. హ్మ్. ఆ రూల్స్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయిపోతే మనకేమి అసలు రూల్ అతిక్రమిస్తే కదా శిక్ష అనేది వస్తుంది. అవును. అవును. శిక్ష లేదు. కానీ రూల్స్ అతిక్రమించావు. హ్మ్. అతిక్రమించినప్పుడు ఏమవుతుంది అని చెప్పేదే ఈ ప్రేతకాండ. ప్రేతకాండ. హ్మ్. మరి దాని బ్రహ్మకాండ అన్నారు గదా! దాంట్లో ఏముంటుంది? ఈ బ్రహ్మకాండ విషయంలో హ్మ్. అసలు పరబ్రహ్మతత్వం అంటే ఈ నరకలోకంలోకి వెళతారు. ఆ! ఈ వెళ్ళిన వాళ్ళంతా ఏమవుతారు మళ్ళీ? హ్మ్. మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అటు పుణ్యం చేసినా, ఇటు పాపం చేసినా మొత్తం ఎంటైర్‌గా అనుభవించలేము. హ్మ్. ఎక్కడా కూడా. నరకానికి వెళ్ళిపోతాము అంటే, ఆ! నరకంలో మొత్తం మనం చేసిన పాపాలన్నీ అనుభవించేసి ఫ్రెష్‌గా ఇక్కడికి దిగడానికి అవ్వదు. ఆ! స్వర్గానికి వెళ్ళిపోయామంటే లైఫ్ లాంగ్‌గా అక్కడ సెట్ అయిపోం మనం. హ్మ్. నువ్వు ఎంత క్వాంటిటీలో చేశావో, అంత క్వాంటిటీలో నువ్వక్కడ అనుభవించడానికి నీకు టైం పెడతారట. అదేంటి అంటే, హ్మ్. మనం ఇక్కడికొచ్చాం కదా ఇప్పుడు. సంథింగ్ ఒక ఆడ, ఒక మగ, ఒక కుటుంబం ఇలా మనం కొన్ని అవును. లింకేషన్స్ బంధాలు. పెట్టుకొని హ్మ్. వచ్చేసాం. హ్మ్. ఇలా వచ్చిన దానికి వీళ్ళు 60 ఇయర్స్ బ్రతకాలి. వీళ్ళు 80 ఇయర్స్ బ్రతకాలి. హ్మ్. దీంట్లో ఇంత పుణ్యం, ఇంత పాపం ఇతను అనుభవించాలి అని ఒక అకౌంట్ మనకు క్రియేట్ చేసి హ్మ్. ఇక్కడికి మనల్ని డౌన్‌లోడ్ చేశాడు ఆ! భగవంతుడు. ఆ! ఈ అకౌంటే మనకుందా? హ్మ్. అంటే ఇన్ని కోట్ల జన్మలు ఎత్తి మళ్ళీ పుట్టాం ఇదేనా మనకని? కాదు. హ్మ్. ఈ జన్మలో మనం ఎంత అనుభవించగలుగుతామో అంత పెట్టి పంపించాడు. ఆహా! అది ఎప్పుడైతే పూర్తయిందో ఇక్కడి నుంచి మళ్ళీ మనం అటు నరకమో, మళ్ళీ స్వర్గానికో వెళ్ళిపోతుంటాం. హ్మ్. అలాగే అక్కడ కూడా ఇతను చేసిన పాపాలు ఇన్ని పాపాలు ఈ నరకంలో అనుభవించాలి. హ్మ్. ఇన్ని పుణ్యాలు ఈ స్వర్గంలో అనుభవించాలి అని ఒక కాలిక్యులేషన్ చేసి సర్టైన్ టైమ్‌ని పెట్టి అక్కడికి పంపిస్తాడు మనల్ని. ఆ టైం తను డిసైడ్ ఆ చేస్తాడు. టైం మన భగవంతుడే చేతుల్లో డిసైడ్ లేదు. మన చేతి అందుకనే కాలం హ్మ్. కాలస్వరూపం అంటారు. భగవంతుడు అంటే ఎవరంటే టైం ఆయన. అంతే. ఈ టైం డిసైడ్ చేసి పంపిస్తాడు. ఆ హ్మ్. టైం అయిపోయిన తర్వాత నాకు ఇంకొంచెం ఏమైనా అకౌంట్ ఉంటే అది కూడా క్లియర్ చేసేసుకుంటానన్నా ఉంచరు అక్కడ నరకంలో. ఆహా! ఇది అయిపోయింది నాన్న వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటారు. ఓకే. స్వర్గంలో కూడా నేను కొంచెం పాత అకౌంట్లు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుంటానంటే కుదరదు. హ్మ్. నువ్వు వెళ్ళిపోవాలి అర్జెంట్‌గా ఫస్ట్ ఇక్కడి నుంచి అంటారు. ఆ! మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడికొస్తారు భూమి హ్మ్. మీదకి. భూమి మీదకి రావడం వల్ల ఎందుకు పంపిస్తూ ఉంటాడంటే చేసిన ప్రతి పాపము, అటు పుణ్యము అంటే దేవతలు కూడా పాపాలు చేశారుగా. హ్మ్. పాపాలు అనేవి భూమి మీదే కాదు అన్ని లోకాలలోనూ పాప పుణ్యాలున్నాయి. ఆ! కానీ పుణ్యాన్ని అనుభవిస్తూ ఇప్పుడు పాపాన్ని దేవతలు పాపాలన్నారు గదా! హ్మ్. అంత జ్ఞానం తెలిసి మనందరిని నడిపిస్తున్న వాళ్ళు పాపాలు చేయడం అంటే ఏంటి? దేవతలు వేరు, దేవుడు వేరు. హ్మ్. భగవంతుడు అంటే దేవుడు అంటాం. హ్మ్. దేవతా శక్తులు చాలా ఉంటాయి. ఆ! ఆ శక్తులు కూడా మనలాగానే భూమి మీదకి ఒకసారి అంటే భగవంతుడిచ్చే ఒక అవకాశం హ్మ్. మానవ జన్మ అంటే భూమి మీద. అందుకనే భూలోక మానవుడికే చాలా గొప్పతనం. హ్మ్. అందరి దేవతలు కూడా మనల్నే చూస్తుంటారట. ఎంత అదృష్టం నాయనా మీరు. హ్మ్. మేమంతా చేసాము అంటే కొత్త కర్మలు ఇక్కడేం సృష్టించుకోవడానికి లేదు. కానీ పాపం డైరెక్ట్‌గా అనుభవించకుండా హ్మ్. ప్రాయశ్చిత్త రూపంగా కడిగేసుకునే ప్రాసెస్ భూమి మీదే ఉంది. హ్మ్. వేరే లోకాల్లో లేదు. ఆహా! ఖచ్చితంగా అనుభవించాల్సిందే అక్కడ పుణ్యమైనా, పాపమైనా. హ్మ్. కానీ భూమి మీద ఏంటంటే పుణ్యం అనుభవించొచ్చు అవును. కావాలంటే. అవును. లేదా అంతా మళ్ళీ భగవంతుడికి తిరిగి ఇచ్చేయొచ్చు. హ్మ్. పాపం అనుభవించొచ్చు. లేదా పాపం అనుభవించకుండానే హ్మ్. దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. ప్రాయశ్చిత్తాలు అంటాం కదా మనం అవును. అవును. ఇవన్నీ. వీటి ద్వారా చేసుకోవచ్చు. హ్మ్. అందుకని ఎంత అదృష్టవంతులై భూలోక మానవులు అంటారు. మరి ఈ దేవతలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు అంటే ఈ భూమి మీద వాళ్ళకిచ్చినటువంటి అంటే నంబర్ 1 హ్మ్. ఇతను ఉత్తమ విద్యార్థి. హ్మ్. చాలా బ్రిలియంట్ అని ఎలాగైతే ఒక గ్రేడ్ ఏస్తారో ఆ! అలా ఇక్కడ ఈ భూమి మీద వాళ్ళ జీవనం చాలా ఉత్తమంగా చేసిన వాడికి
ఇంక ఇక్కడ మళ్ళీ వద్దులే ఇతను కొంచెం ప్రమోషన్ ఇచ్చాం కదా అని వీళ్ళని మళ్ళీ దేవతా లోకాల్లోకి పంపిస్తూ ఉంటారు. అందుకని అందుకని మనం ఇది ఇది కొంచెం అర్థం అవ్వడానికి ఏం చెప్పారు, ఇక్కడ 1000 యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవి వస్తుంది వింటాం కదా. అవును. అందువల్ల ఇంద్రుడు కోపం వస్తూ ఉంటుంది. ఇక్కడ ఉమ్. పుణ్యాలు చేసేవాళ్ళు తపస్సు చేసేవాళ్ళు భంగం చేయడం కోసం అప్సరసలను పంపిస్తూ ఉంటారని మనం చిన్నప్పుడు ఆ, చెప్తూ ఆ, ఉంటాం. ఆ. అంటే అది చిన్నతనంగా అర్థం అవడం కోసం చెప్పడం. ఉమ్. ఇంతలాగా చెప్తే ఎవరికి అర్థం అవుతుంది? అవును కొన్ని అవును యజ్ఞాలు అంటే యజ్ఞం అంటేనే తెలియదు ఏం ఉమ్. చెప్తాం. అందుకని ఏమన్నారంటే తపస్సు అతగళ్ళు ఉమ్. మూసుకుని తపస్సు చేస్తే వీడు ఇంద్రుడైపోతాడు తర్వాత. అంటే అర్థం ఏంటంటే ఉమ్. ఇక్కడ గొప్ప గొప్ప పుణ్యాలు చేస్తే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ప్రమోషన్ వస్తే మళ్ళీ దేవతా లోకాల్లోకి వీళ్ళు వెళ్తారు. ఉమ్. అక్కడి నుంచి ఇంకా ప్రమోషన్ వస్తే వాళ్ళలోనే ఇంకా చాలా పైపైన స్థాయిలు ఇవన్నీ కేటగిరీస్. ఇక్కడ సరిగ్గా మనం చేయలేదు ఉమ్. డిబార్ అయ్యాం మళ్ళీ కింద లోకాలకి. అంటే ఇక్కడే ఉమ్. ఇక్కడ మనం జ్ఞానం ఉన్న మనిషి దగ్గర నుంచి జ్ఞానం లేని పశువు దగ్గరికి వెళ్తాం. ఆ. ఇంకా తప్పు చేసాం ఉమ్. ఇంకా ఇలా స్టేజ్ తగ్గుని అప్పటికప్పుడు పుట్టి చచ్చిపోతూ ఉంటాయి రాత్రిళ్ళు అవును. లైట్ పురుగులు ఆ. చిన్న చిన్న క్రిములు అలా మారిపోయి అప్పటికప్పుడు పోతూ ఉంటాము. అంటే ఎక్కువ పాపం చేసిన వాళ్ళు అంత తక్కువ షార్ట్ టైం జీవంతో ఉండే అంటే జీవిగా. ఎక్కువ పాపము అనేది ఒకటి. ఉమ్. రెండవది ఎక్కువ పాపం కన్నా ఎక్కువ అనుభవాలు ఉండాలి వాళ్ళకి. అంటే అంటే ఎలా? ఒక మానవ జీవితంలో 10 చావుల్ని చూడడం సాధ్యం అవుతుందా? ఉమ్. అవ్వాలి అంటే సుమారు ఒక 150, 200 సంవత్సరాలైనా ఎక్కువ పుట్టాలి. సంవత్సరం. లేకపోతే కనీసం 10 ఏళ్ళైనా పుట్టాలి. 10 ఉమ్. రోజులైనా ఉండాలిగా. అంటే ఒకే రోజు చచ్చిపోయి ఒకే రోజు పుట్టి మళ్ళీ అలా మరణించలేడు కదా. అవును. కానీ జీవనం అంటే అర్థం ఏంటంటే అతనికి 80 ఏళ్ళు, 80 ఏళ్ళు మొత్తం ఇవన్నీ అనుభవించి మళ్ళీ చావాలి అనేది ఉమ్. ఒకటి ఉంది. ఉమ్. ఇలా 10 జన్మలు ఎత్తాలి. ఉమ్. మానవ జీవితం చాలా ఎక్కువైపోతుంది. అవును. ఇది చిన్న క్రిమి కింద పుడితే ఆ. అది ఎక్కువ కాలం బ్రతకదలగో. అది అవును. వితిన్ అవర్స్ పోతుంది. అది అంతే. వితిన్ అవర్స్ సంపూర్ణ ఆయుర్దాయంతో ఉంది ఉమ్. కానీ వెంటనే పోయింది. అంతే. అలా ఒక్క గంటలో అది 10 సార్లు పుట్టి చచ్చిపోగలుగుతుంది. దాని ఉమ్. అనుభవం అంటారు. ఉమ్. ఆ ఉమ్. అనుభవాలు కావాలి అనుకున్నప్పుడు ఆ జన్మలు ఎత్తుతూ ఉంటాడు. ఉమ్.